హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోనైతే యూట్యూబ్‌లో మన బ్యానర్ ఉంటది కదా! మన యూట్యూబ్ బ్యానర్ ఎలా క్రియేట్ చేసుకోవాలో, ఎలా చేసుకోవాలో ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో అని ఈ వీడియోలో అయితే మీకు డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, మన వీడియోనైతే జాగ్రత్తగా లాస్ట్ వరకు అయితే చూడండి. డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీరు మధ్యలో స్కిప్ చేస్తే మాత్రం మీకు ఏమంటే ఏం అర్థం కాదు. మీరు చాలామంది అయితే కొంతమంది అయితే ఎడిటర్స్‌కి అయితే మనీ ఇచ్చి అయితే ఎడిటింగ్ చేపించుకుంటారు. కొంతమంది అయితే తెలిసిన వాళ్ళతోనైతే ఎడిటింగ్ చేపించుకుంటారు. సో, మనం అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లోనైతే బ్యానర్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్ ట్రిక్ అయితే చూపిస్తా. సో, మన వీడియో అయితే జాగ్రత్తగా లాస్ట్ వరకు అయితే చూడండి. డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో గైస్ మన అందరి ఫోన్లో అయితే ప్లే స్టోర్ ఉంటుంది కదా. మన అందరి ఫోన్లో నార్మల్ ప్లే స్టోర్ ఉంటుంది. మీరు ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. ప్లే స్టోర్ ఉంది కదా, ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకుంటే మీకు చాలా టైప్స్ అయితే యాప్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ మీకు సర్చ్ బార్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, సర్చ్ బార్ లాగా వచ్చేయండి. వచ్చినాక ఇక్కడ సర్చ్ చేయమని కొడతారంటే క్యాన్వా అని కొట్టండి. CAVA క్యాన్వా అని కొట్టేసారంటే మీకు ఇక్కడ స్క్రోల్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. మనకు ఇక్కడ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ క్యాన్వా అని. ఫస్ట్ అప్లికేషన్ కాదు, కింద అనిపిస్తుంది కదా సెకండ్ అప్లికేషన్, ఫోటో వీడియో ఎడిటింగ్ అని చూసారా. దాని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా. నాకైతే ఇక్కడ అప్డేట్ అని చూపిస్తుంది. నేను అప్డేట్ చేసుకుంటా. మీరైతే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ప్రాసెస్ ఏందో చూపిస్తా. సో గైస్ అయితే అప్డేట్ అయిపోయింది. సో మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ ఉంటుంది. ఓపెన్ చేయడం అయితే క్లిక్ చేసుకోండి. చేసుకున్నాక మనకి ఈటాఫ్ యాప్ అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో మనకి ఈటాఫ్ యాప్ అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మీరైతే మీ దగ్గర జీమెయిల్ ఐడి కానీ ఉంటే జీమెయిల్ ఐడితో అయితే లాగిన్ అయిపోండి. నేను ఆల్రెడీ జీమెయిల్ ఐడితో అయితే లాగిన్ అయిపోయినా. నాకు అప్డేట్ చూపించింది కాబట్టి మళ్ళీ నేను జీమెయిల్ ఐడితో లాగిన్ అయిపోతున్నా. కానీ నా దగ్గర జీమెయిల్ ఐడి ఉంది, దాంతో అయితే లాగిన్ అయిపోతున్నాను నేను. సో కానీ జీమెయిల్ ఐడి తర్వాత లాగిన్ అయిపోయింది. లాగిన్ అయిపోయినాక కొన్ని పర్మిషన్కి అయితే అగ్రీ చేయమని చెప్తుంది. కొన్ని పర్మిషన్కి అయితే అగ్రీ చేసుకోండి. నేనైతే ఇక్కడ నార్మల్గా స్కిప్ అయితే ఇచ్చేస్తున్నా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. మీకు యాప్ అయితే ఓపెన్ చేయగానే మనకి ఈటాఫ్ యాప్ అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మనకైతే ఇక్కడ మనం సర్చ్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ సర్చ్ బార్లో అయితే మీరు యూట్యూబ్ బ్యానర్ అని కొట్టండి. ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనం యూట్యూబ్ కొట్టగానే మనకి యూట్యూబ్ బ్యానర్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ యూట్యూబ్ బ్యానర్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకి సర్చ్ ఉంటే సర్చ్ మీద కొట్టేసేయండి. సో చూసారు ఫ్రెండ్స్ మనకు చాలా బ్యానర్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయి. మీకు కొన్ని యూట్యూబ్లో కొంతమంది అయితే మీకు ఇట్లా నార్మల్గా పిక్సార్ట్ కానీ వేరే వేరే యాప్స్ నుంచి అయితే మీరు అయితే ఇట్లా క్రియేట్ చేసుకోవాలని చెప్పి చెప్తారు. అది చాలా అంటే లెంతీ ప్రాసెస్ ఉంటుంది. మీరైతే ఈ యాప్లో అయితే ఈజీగా అయితే మనం బ్యానర్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చాలా బ్యానర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ చూసుకోండి. మీకు ఏదైనా నచ్చిన బ్యానర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చింది ఏదైనా బ్యానర్ ఉందనుకో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. నాకైతే ఈ బ్యానర్ మంచిగా అనిపిస్తుంది. ఈ బ్యానర్ అయితే క్లిక్ చేసుకుంటా. మనం బ్యానర్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, అసలు మన లోగో గిట్ ఎట్లా పెట్టుకోవాలి, మన నేమ్స్ గిట్ ఎట్లా చేంజ్ చేయాలో మీకు అయితే చూపిస్తా. మీరు డీటెయిల్గా అయితే మన వీడియోని అయితే జాగ్రత్తగా అయితే చూడండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకి ఇక్కడ మన మన యూట్యూబ్ నేమ్ కావాలనుకుంటే మీరు ఇక్కడ యూట్యూబ్ నేమ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మీకు లోగోస్ ఉన్నాయి కదా, ఈ లోగోస్ దగ్గర ఈ ఫొటోస్ దగ్గర మన ఫొటోస్ అయితే పెట్టుకోవచ్చు. లోగో కావాలంటే ఉంచుకోవచ్చు, మీకు లేకుంటే వేరే లోగోస్ అంటే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మన టైటిల్ ఉంది కదా, టైటిల్ అయితే నేను చేంజ్ చేసుకుంటా. ఇక్కడ మనకు వేరే టైటిల్ ఉంది. మనమైతే మన యూట్యూబ్ ఛానల్ది టైటిల్ అయితే కావాలి మనకైతే. ఇక్కడ ఏంటి అని అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు టైటిల్ మీద కొట్టిన తర్వాత ఇక్కడ ఎడిట్స్ అని ఉంటుంది. ఎడిట్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అయితే కొంచెం ఇట్లా బ్యాక్ అయితే వచ్చేయండి. మీరు ఇక్కడ మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏదైతే ఉందో అదైతే క్లిక్ చేసుకోండి. ఇక్కడైతే మన యూట్యూబ్ ఛానల్ పేరు అయితే పెడుతున్నా, YELLUTECH టెక్. ఇక్కడ చూసుకోవచ్చు నా యూట్యూబ్ ఛానల్ పేరు అయితే ఎల్లుటెక్ అని ఉంటుంది కదా. నేను ఇక్కడ ఎల్లుటెక్ అని కొట్టేసిన. ఇక్కడ చూసుకోవచ్చు నాది వచ్చేసింది కదా. మీరు చూసుకున్నా మన బ్యానర్ అయితే మన నేమ్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మన ఫోటోస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ మన ఫోటోస్ ఉన్నాయి కదా. మీరు నార్మల్గా మీకు కింద మన క్యాప్షన్ పెట్టుకోవచ్చు, లేకుంటే క్యాప్షన్స్ ఏం అవసరం లేదంటే మీరు ఇక్కడ సింపుల్గా దీని మీద క్లిక్ చేసుకోండి. చేస్తున్నా మీకు ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది. డిలీట్ ఆప్షన్ మీద కొట్టేసుకుంటే మీకు డిలీట్ అయిపోతుంది. లేకుంటే మేము ఫర్దర్గా ఇంకా వేరే నేమ్స్ పెట్టుకోవాలి, మాకు ఇంకా ఏమైనా పెట్టుకోవాలనుకుంటే మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ సింపుల్ ఎడిట్ ఉంటుంది. ఎడిట్ మీద కొట్టేసారంటే మీకు ఈజీగా అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే ఇక్కడ మన లోగో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మన ఫొటోస్ ఉన్నాయి కదా, మన ఫొటోస్ మీకు ఈ ఫోటో నచ్చిందంటే ఉంచుకోవచ్చు, లేకుంటే మీకు వేరే ఫొటోస్ కావాలన్నా మనం పెట్టుకోవచ్చు. అది ఎట్లా పెట్టాలో చూపిస్తా. సో మీకు డిలీట్ ఆప్షన్ ఉంది కదా, డిలీట్ ఆప్షన్ మీద కొట్టవచ్చు, లేకుంటే ఇక రీప్లేస్మెంట్ ఉంది ఫ్రెండ్స్. రీప్లేస్ మీద కొట్టారంటే మీరు నెక్స్ట్ వేరే ఫోటో పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకొని రీప్లేస్ మీద కొట్టిన తర్వాత నాకు వేరే ఫోటో పెట్టుకోవాలి. నేను వేరే ఫోటో పెట్టుకుంటాను చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాకైతే వేరే ఫోటో ఉంది. నేను వేరే ఫోటో అయితే పెట్టేసుకుంటున్నా. సో చూసారు కదా ఫ్రెండ్స్, నా ఫోటో అయితే ఇక్కడ వచ్చేసింది. పర్ఫెక్ట్గా అయితే నా ఫోటో ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ నీకు ఇంకో ఫోటో ఉంది, దాని కూడా నేను రీప్లేస్మెంట్ అయితే చేసుకుంటా. సో రీప్లేస్మెంట్ అయితే ఇంకో ఫోటో అయితే చూసుకోండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా. మనకైతే బ్యానర్ అంటే ఈజీ మెథడ్లో అయితే మనకు బ్యానర్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు. మనం మొత్తం పర్ఫెక్ట్గా అయితే మన బ్యానర్ అయితే క్రియేట్ అయిపోయింది.
సో చూసారు కదా, మనకు వితౌట్ మనీ లేకుండా మనం ఫ్రీ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఎంత ఈజీగా చేసుకున్నా మీకు కనిపిస్తుంది కదా. అంటే వేరేగా చేంజ్ చేసుకోవాలంటే చేంజెస్ అయితే చేసుకోవచ్చు. నేనైతే చూపించాను మీకు ఎడిట్స్ అంటే చాలా ఉంటాయి ఇలా. ఏదైనా చేంజెస్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఇట్లా చేంజెస్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసారు కదా, మనకు బ్యానర్ అయితే మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు మన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, మన డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ సేవ్ అని ఉంటుంది. సేవ్ మనకు ఆటోమేటిక్ అయితే మనకి సేవ్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ మనైతే బ్యానర్ అయితే మొత్తం అయితే సేవ్ అయితే అయిపోయింది. సో మనం గ్యాలరీకి అయితే వెళ్దాం. గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత మనది బ్యానర్ సెలెక్ట్ మనకు సేవ్ అయిందా లేదా. సో చూడండి ఫ్రెండ్స్, మనకు బ్యానర్ అయితే పర్ఫెక్ట్గా అయితే మనకు డౌన్లోడ్ అయిపోయింది. క్రియేట్ గా మొత్తం అయిపోయింది. చూసారు కదా. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.